బిఐఎం ఇన్సైట్స్కి మళ్ళీ స్వాగతం. ఇప్పటివరకు మనం బిఐఎం డైమెన్షన్స్ రియల్ వరల్డ్ కేస్ స్టడీస్ చూశాం. ఈరోజు లోని పెద్ద బలాన్ని చూద్దాం, కలాబరేషన్. రవి గారు, చాలా మంది బిఐఎం కన్స్ట్రక్షన్లో సైలోస్ని బ్రేక్ చేస్తుంది అంటారు. ప్రాక్టికల్గా దాని అర్థం ఏమిటి? అవును, ట్రెడిషనల్గా ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు వేరువేరుగా పనిచేసేవారు. దీని వలన మిస్కమ్యూనికేషన్, ఖరీదైన తప్పులు ఎక్కువయ్యేవి. కానీలో మాత్రం అందరూ ఒకే షేడ్ మోడల్పై వర్క్ చేస్తారు, అది క్లౌడ్లో హోస్ట్ అవుతుంది. దీని వలన రియల్ టైమ్ అప్డేట్స్ వస్తాయి, సర్ప్రైజెస్ తగ్గుతాయి, మొత్తం ప్రాజెక్ట్కి ఒకే సోర్స్ ఆఫ్ ట్రూత్ లభిస్తుంది. అంటే కేవలం డ్రాయింగ్స్ కాదు, టెక్నాలజీతో పవర్ అయిన టీమ్ వర్క్. ఇది సాధ్యం చేసే కొన్ని టూల్స్ ఉదాహరణలు చెబుతారా? తప్పకుండా. రివిట్ లాంటి టూల్స్ వాడితే డిసిప్లిన్స్ అంతా సులభంగా కోఆర్డినేట్ అవుతారు. అదేవిధంగా ఇప్పుడు ఏఐ ఫీచర్స్ కూడా చేరాయి, మెటీరియల్స్ సెలెక్షన్ నుంచి బిల్డింగ్ కార్బన్ ఫుట్ప్రింట్ విశ్లేషణ వరకు. నాకు ఇష్టమైనది క్లాష్ డిటెక్షన్. ఉదాహరణకి ఒక పైప్ బీమ్లో దాటిపోతే బిఐఎం దాన్ని ముందుగానే చూపిస్తుంది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాకముందే వర్చువల్గా సరిచేయవచ్చు. వావ్! అంటే టైం, మనీ, ఇంకా తలనొప్పులన్నీ సేవ్ అవుతున్నాయి. మరి ఒక చిన్న టీజర్, తదుపరి ఎపిసోడ్లో మనం డిజిటల్ ట్విన్స్, ఏఐ లాంటి కొత్త టెక్నాలజీస్ బిఐఎం భవిష్యత్తును ఎలా షేప్ చేస్తున్నాయో చూసుకుందాం. స్టే ట్యూన్.